జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. ధనం మూలం ఇగం జగత్. ధనమే మనల్ని అన్నిటికీ. నేను గత వీడియోలో కూడా చెప్పిన డబ్బు గురించి. మరీ అడుగుతాను, డబ్బు నిలవడం లేదు గురువుగారు, డబ్బు నిలుస్తలేదు, జేబులో ఉన్నట్టే ఉంటున్నాయి, ఖర్చు ఎక్కువ అవుతుంది, నిలబడతలేదు, డబ్బు ఆగడం లేదు అంటే మనం చేసేది 10 రూపాయలు, దాన్ని 10 రూపాయలకు 50 రూపాయలు అప్పు చేస్తున్నాం. ఆ అప్పుకు 10 రూపాయలు నిలవడం ఇబ్బందే. మనం ఎంత చేసినా కానీ డబ్బు ఖర్చు అయితేనే ఉన్నది. గురువుగారు ఏది చేసినా ఇట్లయితుంది, ఎందుకు గురువుగారు మాకేందని నాకు అడుగుతాను. డబ్బు నిలవకపోవడం కొన్ని సమస్యల వల్ల కూడా నిలవదు. డబ్బు గత జన్మ పూర్వం చేసిన పాపపుణ్యాలకు కూడా, కర్మలకు కూడా లక్ష్మి అనేది నిలవడదు. ఆ లక్ష్మి నిలవనప్పుడు కొన్ని కర్మలు కూడా అనుభవించవలసి వస్తుంది. కర్మలు ఇంకెన్ని రోజులు ఉంటాయి గురువుగారు అని అంటే, చేసిన కర్మ ఒట్టే పోదు కదా. ఏదో దాన ధర్మం ఏదో నీకు చేసింది, ఏదో కొద్దో గొప్ప చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నా దగ్గరనే లేకపోయి నేనేం చేయాలి? దాన ధర్మం అంటే నీకు కలిగినంత. నువ్వు ఆ దానాలంటే ఉన్నాయని దానాలు చేయమంటాను. అన్నం బుక్కడంత అన్నం పెడితే అన్నం పరబ్రహ్మ స్వరూపం, కొంతలో కొంత తగ్గుతుంది. దానికి మనము అప్పుడు దానికి ఒక మార్గం దారి దొరుకుతుంది అన్నట్టు. అన్నపూర్ణాదేవి దారి చూపిస్తుంటుంది. అప్పుడు మనకు ఏ విధంగా దారి పోవాలనేది కనబడుతుంది. లక్ష్మి అనేది నిలబడటానికి నేను ఒక చిన్న మీకు రెమెడీ చెప్తా, మీరు చేసుకోండి. లేదంటే చేసేమంటే దానికి యంత్రం ఉంటుంది, దాని విధానాలు ఉంటాయి. లేదు ఖర్చు అయిపోతుంది, వస్తేనే ఖర్చు అయితేనే జేబులో నిలబడతలేవంటే నేను చిన్న మార్గం, నేను మీకు రెమెడీ చిన్నది చెప్తా, పెద్దగా ఏం లేదు. కొనుక్కొచ్చుకొని చేసుకోవచ్చు. అవి ఈ యంత్రంతో డబ్బు నిలుస్తలేదంటే నేను ఇదివరకు చెప్పిన లక్ష్మీ యంత్రం ఉంటుంది. పూజ గదిలో పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి, బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసుకోవచ్చు. అది లక్ష్మీ యంత్రం. నేను పోయిన వీడియోలో పెట్టిన, అది స్వయంగా నేనే వేస్తా. యంత్రం వేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తా. అది ఇంకా ఇప్పుడు జేబులో డబ్బు నిలవక ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి చూడు, దానికి ఒక మార్గం మీకు చెప్తా, మీరు చేసుకోండి, మీ పర్సులో పెట్టుకోండి. ఈ గోమతి చక్రాలు 5 తీసుకోండి. 5 గోమతి చక్రాలు చిన్నవి, పచ్చయి 5 గోమతి చక్రాలు, 5 లవంగాలు, రెడ్ క్లాత్ పర్సులో పట్టేటట్టు పెట్టి, ఇటువంటి లిపాప కవర్ తీసుకొని ఈ ఇంట్లో పోసి ఇలా పెట్టి 5 లవంగాలు పెట్టి ఒక 2 రోజులు పూజ గదిలో పెట్టాలి. ఎర్ర క్లాత్ కట్టి, క్లాత్కు రెడ్ దారంతో కట్టి పూజ గదిలో పెట్టాలి. పూజ గదిలో పెట్టి అమ్మవారు లక్ష్మీ ఫోటో అయినా సరే, ఇంకా వేరే లక్ష్మీ నరసింహస్వామి ఇట్లా దేవతలు ఉన్న జాల పెట్టి అయినా సరే అక్కడ పెట్టి 2 రోజులు పొద్దున పూజ, సాయంత్రం ఇట్లా 2 రోజులు చేయాలి. వీలైతే 5 సార్లు చేస్తే మంచిది. చేసి శుక్రవారం నాడు ఇవి తీసి పర్సులో పెట్టుకోవాలి. ప్యాకెట్ పర్సు ఉంటుంది కదా, పైసలు, దాంట్లో పెట్టుకొని
అప్పుడు ఆ లక్ష్మికి ఇది టచ్ అయ్యేటట్టు ఉండాలి. అప్పుడు ధనం అనేది మనకు వస్తుంది. జేబులో ఉన్న ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టనియది. డబ్బు వస్తుంది, ఖర్చు ఎక్కువ కాదు. ఇచ్చేటోళ్లకు ఇయ్యాలైనా రేపైనా ఇవ్వవలసిందే. ఎప్పుడైతే తన డబ్బు ఎవరి దగ్గర అయితే తెచ్చుకున్నామో అప్పుడు వాళ్ళకి ఇవ్వవలసిందే. కానీ అందులోకి వెళ్ళి 10 రూపాయలు తెచ్చుకున్న 10 రూపాయలు నీ దాంట్లో ఉన్నదల్లా 2 రూపాయలు కడతావు, 8 రూపాయలు నీ జేబులు ఉంటాయి. మరి ఇదే విషయం మీరు ఇంట్లో పెట్టుకుంటే నడుస్తుందా? ఇంట్లో గురువుగారు ఇంట్లో కూడా చేసుకొని పెట్టుకోవచ్చా? ఈ రెమెడీస్ పని చేయదు అట్లా. దానికి యంత్రం ఉండాలి. యంత్రం ఉంటే అప్పుడు దానికి కావాల్సిన గోమతి చక్రాలు, యంత్రము, దాని విధానం చెప్పిన ఆ యంత్రము, గోమతి చక్రాలు, పూజ, నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ గోమతి చక్రాలు తీసుకొని రెడ్ క్లాత్ల కట్టి అప్పుడు నువ్వు బీరువాలో పెడితే అప్పుడు ధనలక్ష్మి నిలకడ ఉంటుంది. అప్పుడు మీకు ధనం అనేది ఆగుతుంది. వచ్చే 20 రూపాయలు సంపాదించినప్పుడు 5 రూపాయలు బయట పోతే 15 రూపాయలు నిలకడ ఉంటుంది. ఈ విధానంగా చేసుకొని మీరు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చేసుకోండి. లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ అయితే మీరు ఎట్లా చేసుకోవాలో అడిగితే నేను చెప్తాను. లేదంటే వచ్చి కలిసి చేయించుకొని తీసుకోవచ్చు. జై మహాకాల్ భైరవ్, హర హర మహాదేవ్.